పనసపళ్ల చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆదివారం డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీప ప్రాంతాలైన రాజమండ్రి నుండి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ వైపు ఓ బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తుండగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ 39 UU 4550 నంబరు గల బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపళ్ల లోడుతో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించడం జరిగిందన్నారు. గంజాయి తరలిస్తున్న బొలేరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గేదెల సతీష్, కోరాడ సాయి కుమార్, బండారు శివకుమార్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. శివ అనే వ్యక్తి అక్కడి నుండి జారుకోవడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 8 లక్షల వరకు ఉండవచ్చని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఈ నెల 28వ తారీఖు మిడ్నైట్లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నాఫ్ పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గాంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారులో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 33 కేజీలు, దాంతోపాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, 2 వెహికల్స్. ఇలా విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అందులో ఏమో పనస పండ్ల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము, అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా, చెక్ పోస్ట్ ఉన్నాయా, పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీబుని, ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక 200 మీటర్స్, 300 మీటర్స్, ½ కిలోమీటరు, 1 కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఏంటంటే ఎస్ఓటీ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండబట్టి మనం దాన్ని న్యాప్ చేయగలిగినాం, ఇంటర్సెప్ట్ చేయగలిగినాం. కాబట్టి సిపి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా ఎస్ఓటీ వాళ్ళని, శామీర్పేట పోలీసుని కూడా అభినందించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం యాంటీ నార్కోటిక్ సెల్ అని చెప్పేసి ఏర్పాటు చేసి టీజీ న్యాబ్ అనే ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. మీడియాతో కూడా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడినా, ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం, యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని, ఇంట్లో జరుగుతూనే చెప్పాలని కాకుండా, ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక 0059969669. ఇదే కాకుండా మనకి టీజీ న్యాబ్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్టేట్ యాంటీ నార్కోటిక్ సెల్లో 8712671111 ఈ నెంబర్కి కూడా మనం కాల్ చేయొచ్చు. ఎలాగ మనకు డయల్ 100 ఉంది, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అదేవిధంగా స్టేట్ నార్కోటిక్ సెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడిట్లో దేనికి చేసినా సరే ఇమీడియట్గా పోలీసు స్పందిస్తుంది. పిల్లలు, ముఖ్యంగా యూత్ పట్ల, పిల్లల పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ వహించి దీని మీద సమాజం కూడా స్పందించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ యొక్క
టాస్క్లో మన డీసీపీ గారు ఎస్ఓటీ డీసీపీ గారు మన పక్కనే ఉన్నారు, శ్రీనివాస్ గారు, వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ శోభన్ కుమారు, తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరు, అదేవిధంగా మా ఏసీపీ మన పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, అదేవిధంగా శామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వారి యొక్క టీము, ఎస్ఓటీ టీము, ఎంటైర్ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీరికి ప్రత్యేక రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సిపి సార్ ద్వారా. మీరు కూడా మా అప్పీల్ని గమనించి ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం. ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్, ఇతని మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా కోరాడ సాయి కుమార్ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా వీళ్ళ పేర్లు, పాత చరిత్ర, నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఇది వాల్యూ అంటే మార్కెట్ ప్రకారం మనకి సుమారుగా 8 లక్షలు ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, అక్కడే కేసులు ఉన్నాయి. వెస్ట్ గోదావరి డిస్టిక్, విజయనగరము, కాకినాడ, విజయవాడ, అక్కడక్కడ ఉన్నాయి కేసులు వాళ్ళే. అంటే దాని మీద విచారణ చేస్తున్నాం. మనం తెస్తున్నప్పుడే మనకు సమాచారం మీద పట్టుకున్నాం. జనరల్ కూడా ఏముంటుందంటే ఎక్కడెక్కడైతే మనకి ఉంటుందో వాళ్ళు కొంత స్టోర్ చేసుకొని నిదానంగా వచ్చినటువంటి దాన్ని బట్టి డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేయడానికి తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఇంటర్సెప్ట్ చేశాం కాబట్టి ఫర్దర్ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడము, తదుపరి ఏమైనా ఉన్నా కూడా మీకు మళ్ళీ సమాచారాన్ని మళ్ళీ చేరవేస్తాం. ఇప్పుడైతే మనకి ఇది ఫస్ట్ టైమే తెలుస్తున్నది. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పాత వాళ్ళ మీద నిఘా ఉంటుందని చెప్పేసి కొత్త వాళ్ళని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. అయినా కూడా మన ఎస్ఓటీ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల ఎవరు వచ్చినా సరే దీని మీద ఇక్కడ అడుగుపెట్టి కూడా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ శివని పట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్నది శివ నుంచి, శివాన్ని కనుక మనం పట్టుకుంటే మళ్ళీ ఫర్దర్ లింక్ ఏముందనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. శివ అదంతా శివ మీద ఆధారపడి ఉంటుంది. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.